ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ఇన్ఫినైట్ అనే కంపెనీ నుండి వచ్చేసి మనకి జావా, పిఎల్, ఎస్క్యూఎల్ డెవలపర్, బిజినెస్ అనలిస్ట్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారు. ఇక్కడ ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగాల కోసం ఇక్కడ మనకి ఈ యొక్క ఇన్ఫినిటీ కంపెనీ వాళ్ళు భారీగా రిక్రూట్మెంట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లికేషన్ మీరు ఫిల్ చేయండి. ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వీడియో టైటిల్ కింద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది. వెంటనే అప్లై చేయండి. సో అదేవిధంగా చాలామంది మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు కూడా. సో అది కూడా చూడండి గైస్. మా ఛానల్ని సపోర్ట్ చేస్తే మీకు అన్ని విధాలుగా జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మనకి జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇన్ఫినైట్ అనే కంపెనీ నుండి జావా మరియు పిఎల్, ఎస్క్యూఎల్ డెవలపర్, బిజినెస్ అనలిస్ట్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారు. జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే లొకేషన్ వచ్చేసి నోయిడా. శాలరీ మనకి 4.5 lakhs ఫర్ ఆనా వరకు, పోస్ట్ ప్రొబేషన్ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మనకి 4.5 lakhs ఫర్ ఆనా వరకు శాలరీ ఇస్తారు. ఎడ్యుకేషన్ ఏముండాలంటే ఎవరైతే బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ వాళ్ళు కావచ్చు, ఇన్స్ట్రుమేషన్ వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కావచ్చు, ఆల్ సర్క్యులేట్ బ్రాంచెస్ వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. జాయినింగ్ టైమింగ్ వచ్చేసి ఇమీడియట్గా అయితే మీరు జాయిన్ అవ్వాలి. జాయినింగ్ డేట్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ 2025 నాడు మనకి జాయినింగ్ అనేది కూడా ఉంటుంది. ఈలోపు మనకి హైరింగ్, సెలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఎలిజిబుల్ బ్యాచ్ వచ్చేసి 2024-2025 గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేది కూడా ఉండకూడదు. మీ గ్రాడ్యుయేషన్లో మస్ట్ అండ్ షుడ్గా 60% మార్క్స్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. స్టైఫండ్ మనకి ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది. ఈ 3 months ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ వచ్చేసి 21,000 ఫర్ మంత్ మనకి స్టైఫండ్ పే చేస్తారు. 4th month నుండి ఆఫ్టర్ ప్రొబేషన్ పీరియడ్ తర్వాత 4.5 lakhs ఫర్ ఆనా వరకు శాలరీ కూడా ఇస్తారు. తర్వాత మనకి సర్వీస్ అగ్రిమెంట్ వచ్చేసి 2 years అనమాట. ఇన్ కేస్ మీరు ఎగ్జిస్ట్ అయితే 2 lakhs రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. రెసిడెన్సీ క్రైటీరియా క్యాండిడేట్ మస్ట్ బీ ఫ్రమ్ నోయిడా ఆర్ నియర్ బై ఏరియాస్ ఉన్న వాళ్ళు అక్కడ అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ కేటగిరీ రోల్స్ అండ్ స్కిల్స్ విషయానికి వస్తే జావా, తర్వాత పిఎల్, ఎస్క్యూఎల్ డెవలపర్, బిజినెస్ అనలిస్ట్, స్కిల్డ్ ఇన్ జావా, పిఎల్, ఎస్క్యూఎల్, యాంగులర్, నోడ్ జేఎస్, గుడ్ అనలిటికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వచ్చు. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ అనేది కూడా మెన్షన్ చేసి పెడతాను. చెక్ చేయండి ఒకసారి. తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఎలిజిబుల్ అయితే కనుక తప్పనిసరిగా ఈ యొక్క ఫామ్ అనేది కూడా ఫిల్ చేయండి. తర్వాత మీ ప్రొఫైల్ ఓకే అయితే హెచ్ఆర్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆల్ హెచ్ఆర్స్ వచ్చేసి అఫీషియల్గా ఈమెయిల్ త్రూనే మనల్ని కాంటాక్ట్ అయితే అవుతారు. ఆ డీటెయిల్స్ వచ్చేసి మీరు ఈమెయిల్ త్రూ కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.